శ్రీహరి ప్రధాన పాత్రలో సిద్ధార్థ్ హీరోగా, త్రిష హీరోయిన్గా వచ్చినటువంటి సినిమా పేరేదో గుర్తులేదు కానీ ఆ సినిమాలో ఏది బాగా కోటీశ్వరుడు అయినటువంటి అబ్బాయి రైతు కుటుంబానికి సంబంధించిన అమ్మాయిని ప్రేమిస్తే నీకు పంట చేయడం జాతకానోడు నీలాంటోడు తినిగుచ్చినోడికి నీకెందుకురా అంటే నేను చేసి చూపెడతానంటే రా దున్నిచ్చంటే ఆ తర్వాత అతను పంట సేద్యం చేయటం, ఆ సేద్యం చేసిన దానికి అతన్ని దాన్ని ఏంటి అప్పుడే మొలకలు వచ్చినప్పుడు మొలకలు వచ్చాయని కేకలు అరుపులు ఇదంతా చూసాం. ఇప్పుడు అలాంటిది నిజంగా ప్రపంచమంతా ఎగిరి గంతులేయాల్సినంత అద్భుతాన్ని అంత నార్మల్గా ఎవడూ పట్టించుకోనంతగా నడుస్తోంది. ఏంటయ్యా అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఇస్రో ఇప్పుడు ఇస్రో హ్యాస్ సెంట్ కోపియా సీడ్స్ into the orbit in the recent PSLV C-60 rocket, which have now sprouted and revealed its first leaves in space. అంతరిక్షంలో లేదా ముల్లోకాలలో ఈ లోకం కాని లోకంలో అంతరిక్షంలో ఆకాశంలో ఒక మొక్కని మొలిపించినటువంటి చరిత్ర ఇది. మన ఉపగ్రహంతో పాటు పంపించబడినటువంటి చోట మొక్కలు మొలిసినటువంటిది ఇస్రో ఐడెంటిఫై చేసింది. పిఎస్ఎల్వి C-60 రాకెట్ ద్వారా పంపించినటువంటి చెట్టుకి మొలకలు వచ్చినాయి అంటే అంతరిక్షం కూడా వ్యవసాయానికి పనికొస్తుందా లేదా అన్న పరిశోధనలో తొలి అడుగు భారతదేశం వేయడం అన్నటువంటిది అద్భుతమైనటువంటి ఘనం.